కేవలం చాటింగ్ రిప్లై ఇవ్వడానికే కొన్ని వేల ఉద్యోగాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం ఆటోబర్డ్స్ వచ్చేసాయి. ఇప్పటికి ఇంకా అడ్వాన్స్డ్గా వాట్సాప్ బిజినెస్ అకౌంట్లో ఆటోమేటిక్ రిప్లైస్ కూడా మనం ఇవ్వగలుగుతున్నాం. మనం చూసుకుంటే చాట్ బోట్స్ అనే మనం ఇప్పుడు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ ఒకప్పుడు చాట్ ఏజెంట్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే మనం పెట్టే మెసేజెస్కి రిప్లై ఇవ్వడానికి అవతల నుంచి పర్సన్స్ అసైన్ చేసేవాళ్ళు, ఒకరి తర్వాత ఒకరు మనము వాళ్ళతో అంటే చాట్ ఏజెంట్స్ తోటి అంటే ఎంప్లాయీస్ తోటి మనం చాట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా చాట్ బోట్స్ వచ్చాయి. మన ఏ క్వశ్చన్స్ అంతా ప్రీ రిక్వెసైట్స్ ఇచ్చేస్తారు వాటికి. అంటే దానికి ముందుగా ఏ క్వశ్చన్ అడిగితే ఏ ఆన్సర్ చేయాలి అని చెప్పి దానికి సంబంధించి ఆటోమేటిక్గా రిప్లైస్ ఇవ్వడానికి ఇప్పుడు చాట్ బోట్స్ వచ్చేసాయి. కానీ ఒకప్పుడు చాట్ ఏజెంట్స్ అనేవాళ్ళు ఉండేవారు అని ఇప్పుడు వారు ఎంతమందికి తెలుసు చెప్పండి. తర్వాత వచ్చేసి వాట్సాప్ రిప్లైస్ కూడా ఇప్పుడు ఆటోమేటిక్ అయిపోయాయి. అండ్ మాన్యువల్ టెస్టింగ్ అనేది ఫస్ట్ 1970లో స్టార్ట్ చేశారు. కానీ 2000లో దీన్ని జీరా సెలీనియం వచ్చినప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చినప్పుడు భయంకరంగా దీని గురించి అంటే ఇంకా అంటే టెస్టింగ్ అనేది ఉండదు, మొత్తం ఆటోమేషన్ అయిపోద్దని మాట్లాడారు. కానీ ఏమైంది, ఆటోమేషన్ ఉద్యోగాలు పెరిగాయి. కాకపోతే ఈ మాన్యువల్ ప్లేస్లో ఎక్కువ ఆటోమేషన్ ఉద్యోగాలు పెరిగాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం 2024లో ఉన్నాము. ఇప్పటికీ అరొకర జాబ్స్ అనేవి మాన్యువల్ టెస్టింగ్ ఉంటూనే ఉన్నాయి. అండ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు మనకి క్యాలిక్యులేటర్ కనుక్కున్నప్పుడు చాలా వరకు మ్యాథమెటిషియన్స్ ఇంకేంటి అంటే అప్పుడున్న మ్యాథమెటిషియన్స్ చాలా వ్యతిరేకించారు దీన్ని. అంటే ఇంకా ఇది బ్రెయిన్కే ప్రాబ్లం అయిపోతుంది, సో ఇక దానికి చాలా వరకు వ్యతిరేకించారు. అండ్ తర్వాత నేను దీని గురించి ఇట్లా రీసెర్చ్ చేస్తూ వెళ్తూ ఉంటే సరే ఈరోజు మనం ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏ ఉద్యోగాలు పోతాయి అనే దాని గురించి డీప్ డిస్కషన్ అనేది చేద్దాము. ఈ డిస్కషన్ చేసే ముందు నేను అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు మొదలైంది, ఈ ఆలోచన ఎప్పుడు మొదలైందని చెప్తే అంటే దాని గురించి రీసెర్చ్ చేయడం అంటే దీని గురించి మొత్తం ఆర్టికల్స్ చదవడం ఇదంతా స్టార్ట్ చేస్తే అసలు మైండ్ దిమ్మదిగా విషయాలు తెలిసాయి నాకు. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాటని 1950లో అలం ట్యూరింగ్ అనే అతను పబ్లిష్ చేశాడు ఆర్టికల్. అండ్ కంప్యూటర్ మెషినరీ అండ్ ఇంటెలిజెంట్ అండ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ మెషిన్ ఇంటెలిజెంట్, ఇది మనుషులతో ఈక్వల్గా సమానంగా ఇది పని చేయగలదు అని ఫస్ట్ 1950లోనే దీని గురించి డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. అంటే 74 సంవత్సరాల క్రితం. మనం ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాం, 75. ఇప్పుడు 2025లో ఉన్నాం కదా, 2024 కాదు, 2024 అయిపోయి 2025లో ఉన్నాం. 75 సంవత్సరాల క్రితమే ఏఐ గురించిన టాపిక్ మొదలైంది. రీసెర్చ్ అనేది 70 సంవత్సరాల క్రితమే మొదలైంది. ఆ తర్వాత ఎంత డెవలప్మెంట్ అయింది. అండ్ తర్వాత వచ్చేసి 1952లో ఫస్ట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఆర్థర్ సామ్యుయల్, తర్వాత 1955లో జాన్ ఎంసి కార్తీ వచ్చేసి ప్రొఫెసరు దీని గురించి వర్క్షాప్ కూడా కండక్ట్ చేశాడు. అండ్ ఇప్పుడు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మాట్లాడుతున్న లిస్ట్ ప్రాసెసింగ్ని LISPని 1955లోనే మొదలుపెట్టారు. మిషన్ లెర్నింగ్, ఆల్గరిథమ్, హార్డ్వేరు అండ్ డీప్ లెర్నింగ్ అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు మొదలైంది, ఇప్పటికిప్పుడు మొదలైనవి కాదు. 70 సంవత్సరాల ముందు నుంచి దీని గురించి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది. అండ్ రీసెంట్ డేస్లో దీని వైడ్ యూసేజ్ పెరిగింది, దీని ఇంప్లిమెంటేషన్ ఎక్కువగా అయిపోయింది. అండ్ అందువల్ల ఇప్పుడు ఏఐ వల్ల ఉద్యోగాలు పోతే ఎవరు పట్టినా ఏఐ వల్ల ఉద్యోగాలు పట్టి. నిన్న కూడా నేను ఒక ఆర్టికల్ చదివాను, మన మార్క్ జుకర్బర్గ్ అంటా ఉన్నాడు, మేము ఇంకా మొత్తం ఏఐతో రీప్లేస్ చేస్తాము ఎంప్లాయీస్ని, ఇంజనీర్స్ని, మా ఇంజనీర్స్ని చాలా వరకు ఏఐతో రీప్లేస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అని చెప్పి మార్క్ జుకర్బర్గ్ రీసెంట్గానే దీని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏఐ వల్ల ఏ ఉద్యోగాలు పోతాయి అనేది మనం అర్థం చేసుకునే ముందు ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అనే పాయింట్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం. అండ్ మాన్యువల్ టెస్టింగ్ ఫస్ట్ ఇది IBM దానికి సంబంధించిన వాళ్ళ కంపెనీ మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్ కోసం 1970లో స్టార్ట్ చేసింది. తర్వాత వచ్చేసి 2000లో ఈ సెలీనియం స్టార్ట్ అయిన తర్వాత అసలు మొత్తం అసలు టెస్టింగ్ అంతా ఆటోమేషన్ అయిపోయింది. అసలు ఎంప్లాయీస్ ఉండరు, అంతా కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కానీ ఆటోమేషన్ టెస్టింగ్ చేసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏర్పడింది కదా, అది ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అండ్ తర్వాత వచ్చేసి చాట్ ఏజెంట్సే చూసుకోండి, చాట్ బోట్స్. ఇప్పుడు మనం వెబ్సైట్లో ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ పాపప్ ఒకటి ఓపెన్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు అది రిప్లై చేయడానికి అవతల చాట్ ఏజెంట్స్ ఉండేవాళ్ళు. ఇది మనం అర్థం చేసుకో అంటే ఇప్పుడు చాట్ ఏజెంట్స్ బదులు ఈ చాట్ బోట్స్ని క్రియేట్ చేసే డెవలపర్స్ కానీ కోడర్స్ కానీ ఉన్నారు కదా, కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది కదా. ప్రతి ఒక్క ఇన్వెన్షన్తో కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతాయి, కొన్ని ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ అవుతాయి.
ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్. మనం నార్మల్ పర్సన్ అందరం కూడా కొంచెం మనం ఆలోచించగలిగితే ఈ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అండ్ ఇది అర్థం చేసుకోకుండా ఏ వల్ల ఉద్యోగాలు పోతాయి, ఏ వల్ల ఇదైపోతుంది, ఏ వల్ల అసలు ఫ్యూచర్లో ఏది ఉండదు. డెఫినెట్లీ ఏ వల్ల కొన్ని ఉద్యోగాలు పోతాయి, దాంట్లో డౌట్ లేదు. కానీ న్యూ ఎంప్లాయ్మెంట్, ఒక కొత్త రకమైన ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది, కొత్త రకమైన ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఏ వల్ల ఏ ఉద్యోగాలు పోతాయి జనరల్గా చూసుకుంటే ఏ వల్ల ఏ జాబ్స్ పోతాయంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేది మొత్తం కూడా సర్వీస్ క్లౌడ్కి మూవ్ అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన జాబ్స్ పోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి మాన్యువల్ టెస్టర్, నాన్ ఆటోమేషన్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆటోమేషన్ వచ్చేసింది, ఏఐ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంది. తర్వాత సెలీనియం అని ఇలా చాలా ఉన్నాయి. తర్వాత డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ అని, ఆర్పిఐ, తర్వాత నెట్వర్క్ ఇంజనీర్ అండ్ ఈటీఎల్ టూల్ కూడా మొత్తం కూడా ఏఐ రీప్లేస్ చేయబోతా ఉంది. దీంతో పాటు మ్యూల్సాఫ్ట్ వర్కెటో కూడా ఈ ఏఐ వల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉంది, ఏఐ రీప్లేస్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీని తర్వాత బీపీఓ, తర్వాత ఇంకా ముందుకెళ్తే డెవలపర్స్ కూడా, బేసిక్ డెవలపర్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు కూడా రీప్లేస్ అవ్వబోతూ ఉన్నాయి. నేను బేసిక్ లెవెల్లో నేర్చుకుంటా, నాకు ఎక్కువ కోడింగ్ వద్దు, లేకపోతే నేను ఎక్కువ కష్టపడను అనే వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ కష్టపడను, బేసిక్ థింగ్సే చేస్తా, చిన్న చిన్నవే నేర్చుకుంటా అనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా ఏఐ అనేది రీప్లేస్ చేయబోతూ ఉంది. అండ్ దానికి సంబంధించి కోడ్ జనరేషన్, ఆల్రెడీ డెవలపర్కి సంబంధించి కోడ్ జనరేషన్ అని, తర్వాత అసిస్టెంట్ గిట్ హబ్ అని, తర్వాత కోపైలట్ అని, అండ్ తర్వాత చూసుకుంటే బగ్ డిటెక్షన్ అండ్ డీబగ్గింగ్, అంటే బగ్ ఎతకడానికి దానికి డిటెక్షన్ అని, డీబగ్గింగ్ అని, అండ్ తర్వాత వచ్చేసి డీప్ కోడ్ అని, ఇవన్నీ కూడా ఆటోమేషన్ ఆల్రెడీ వచ్చేసాయి. అండ్ ఇంకా అడ్వాన్స్ లెవెల్లోకి తీసుకెళ్తున్నారు. టెస్టింగ్ విషయం చూసుకుంటే యాపిఐ టూల్స్ అని, తర్వాత టెస్ట్రిమ్ అని, సెలీనియం అని, ఇలా చాలా వచ్చాయి. సో ఇక్కడ ఏఐ వల్ల ప్రతి ఒక్క జాబు ఇంపాక్ట్ అవ్వబోతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎవ్రీ జాబ్ ఆల్మోస్ట్, అంటే కొంచెం వచ్చిపోయి ప్రతి ఒక్క ఉద్యోగం అనేది, ప్రతి ఒక్క జాబు ఏఐ వల్ల ప్రతి జాబ్ ఇంపాక్ట్ పడబోతూ ఉంది. కాకపోతే మనం ఏం చేయాలంటే ఈ మన జాబ్ ఇంపాక్ట్ అని మన జాబ్ కాకుండా ఏఐ టూల్ వల్ల, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన మనం అంటే ఎంతవరకు మోడిఫికేషన్ అవుతుంది, ఈ ఏఐని మనం అర్థం చేసుకోగలగాలి. అండ్ దానికి సంబంధించి మనం అప్డేట్ అవ్వాల్సిన అవసరం, అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, కొత్త టెక్నాలజీ, కొత్త విషయాలు ప్రపంచంలో వచ్చిన ప్రతిసారి దానికి కొత్తగా ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి. అండ్ వర్కెటో, చాలామంది అడిగారు నన్ను, అన్న వర్కెటో నేర్చుకోవచ్చు అని. వర్కెటో ఏఐ అనేది కంప్లీట్లీ రీప్లేస్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈటీఎల్ టూల్ కూడాను. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఫ్యూచర్లో ఇంకా అసలు మీరు ఏఐ వల్ల ఇంపాక్ట్ అవుతుందా లేదా, మీరు చేస్తున్న జాబ్ ఏంటి, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ డెఫినెట్లీ మీరు కమెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు పోతాయి, అందులో డౌట్ లేదు. కానీ కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఇంకొక పాయింట్ అంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటి అంటే 75 సంవత్సరాల క్రితమే ఏఐ మొదలైంది, ఏఐ గురించిన చర్చ మొదలైంది. ఓకే, రీసెర్చ్ అనేది మొదలైంది. కానీ ఇది చాలా 75 ఇయర్స్ పట్టింది. అందుకనే ఇప్పటికిప్పుడు విపరీతంగా మార్పులు ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్లో ఏది జరగదు. ఇట్ విల్ టేక్ టైం. ఒకవేళ మీరు ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే ఏ ఇంపాక్ట్ అయ్యే జాబ్ మీరు చేస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికిప్పుడు రీప్లేస్ అవ్వదు, కానీ ఓవర్ ద టైం చాలా డెకేడ్ పట్టచ్చు. సో అందుకని మీరు ఎంతవరకు ఏఐ మనం వర్క్ చేసే జాబ్ మీద, ఉద్యోగం మీద ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.